మిత్రులారా నమస్కారం. ఇది ఆరోగ్య సంపద ఛానల్కి స్వాగతం. వాతావరణం మారింది కదా, నాకు జలుబు చేసి కఫం పట్టి ఒళ్ళంతా నొప్పులు అనిపించింది. అప్పుడు నేను మన పెద్దలు చెప్పిన ఒక అద్భుతమైన నాటు వైద్యాన్ని గూగుల్ ఇన్ఫర్మేషన్లో తీసుకొని స్వయంగా ట్రై చేశాను. దానివల్ల నాకు ఎంత అద్భుతమైన ఉపశమనం కలిగిందో నేను దాన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకున్నానో ఈరోజు మీకు లైవ్గా చూపించబోతున్నాను. ఈ ఒక్క చిట్కాతో జలుబు, ఒంటి నొప్పులు తగ్గడమే కాదు, ఇంట్లో దోమలు కూడా మాయమవుతాయి. ఇది ఎలాగో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మిత్రులారా, ఈ వావిలాకు, నీలగిరి ఆకుల స్నానం అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. మీకు తెలుసా, మన పల్లెటూళ్ళలో గర్భవతులకు డెలివరీ అయిన తర్వాత బాలింతలకు ఒంటి నొప్పులు తగ్గడానికి, ఒళ్ళు గట్టిపడడానికి ఇలాంటి ఆకులతోనే నీటిని కాపడం పెట్టి వేడివేడి నీటితో స్నానం చేయించేవారు. సాధారణంగా బాలింతల స్నానానికి ఈ ఆకులతో పాటు పక్కలాకుని కూడా మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా యాడ్ చేసేవారు. ప్రస్తుతానికి ఆ తక్కలాకు మనకు అందుబాటులో లేదు కాబట్టి మనం కేవలం వావిలాకు, నీలగిరి ఆకులతోనే ఈ నీటిని మరిగించుకుంటున్నాము. ఇది కేవలం బాలింతలకే కాదు, జలుబు, కఫం, వాత నొప్పులతో బాధపడే ప్రతి ఒక్కరికి ఈ స్నానం ఒక అద్భుతమైన అమృతంలాగా పనిచేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ నీలగిరి తోటలోనికి వెళ్ళి నీలగిరి ఆకులు, వావిలాకులు తీసుకొని వచ్చాను. వావిలాకులను ఆయుర్వేదంలో నీరుగుండి అంటారు. అంటే రోగాల నుండి శరీరాన్ని రక్షించేది అని అర్థం. ఈ ఆకులను శుభ్రంగా కడుక్కొని పెద్ద గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాను. నీరు వేడి అయిన కొద్దీ ఇందులో ఉండే ఔషధాలు నీటి ఆవిరి రూపంలో పైకి వస్తాయి. ఆ యొక్క నీటి కలర్ పూర్తిగా మారిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మరిగిన నీటిని నేను ఒక బకెట్లో ఆ నీటిని వంపుకున్నాను. జలుబు, కఫంతో పట్టిన తలభారం మొత్తం ఈ స్నానంతో దిగిపోతుంది. అయితే ఈ చిట్కా వల్ల మనకు ఇంకో 2 లాభాలు ఉన్నాయి. మొదటిది, ఈ ఆకులను కిచెన్లో మరిగిస్తున్నప్పుడు ఇల్లంతా ఒక అద్భుతమైన సువాసన వస్తుంది. ఆ గాలిని మనం పీల్చడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గి శ్వాస ఫ్రీగా ఆడుతుంది. రెండవది, మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఈ వావిలాకు, నీలగిరి ఆకులు ఘాటైన వాసనకు ఇంట్లో దాక్కున్న దోమలన్నీ పరారైపోతాయి. ఒక్క దోమ కూడా ఇంట్లో ఉండదు. ఇంగ్లీష్ మందులు వాడకుండా, రూపాయి ఖర్చు లేకుండా జలుబును తరిమివేసి ఒంటి నొప్పులు తగ్గించి దోమలను తోలేసే ఈ 3-in-1 చిట్కా మీకు నచ్చిందా? నేను వాడి ఫలితాన్ని పొందాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. అయితే చిన్నపిల్లలకు ఆవిరి పట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరిన్ని లైవ్ ఆరోగ్య చిట్కాల కోసం మన డీజీ ఆరోగ్య సంపద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.